కథ పేరు టమాటో రాజు విజయగాథ. ఒక చిన్న గ్రామం పచ్చటి పొలాలతో నిండి ఉంది. అక్కడ రవి అనే ఓ శ్రమజీవి టమాటా రైతు ఉండేవాడు. తన భార్య, తన కొడుకు, తన తండ్రి కలిసి ఆ ఊరిలో ఉండేవారు. రవి తన టమాటా వ్యాపారంలో చాలా బాధతో ఉండేవాడు. ఎప్పుడూ తక్కువ దిగుబడి, తక్కువ మార్కెట్ ధరలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇది సరిపోదన్నట్టు చెడు వాతావరణం, పురుగుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి రావికి. పొరుగువారు రవికి టమాటో సాగు మానేయమని సూచిస్తారు. అందరి చాలా మాటలు అనేవారు. ఒకరోజు దిగాలుగా తన టమాటా పంట దగ్గరికి వెళతాడు. తన తక్కువ దిగుబడి వచ్చిన పంటను చూసి తట్టుకోలేక ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ బాధపడతాడు రవి. ఇంక చేసేదేమీ లేక మరో మార్గం ఉందేమో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు రవి. ఇంతలో తనకి ఒక ఉపాయం వస్తుంది. ఇంకా ఆలస్యం చెయ్యకూడదని ఇంటికి వెళతాడు. తన గదిలో రవి నూతన సాగు పద్ధతుల గురించి అధ్యయనం చేస్తాడు. సేంద్రియ ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్, గ్రీన్హౌస్ వ్యవస్థ అవలంబిస్తాడు. రవి తన టమాటా పొలంలో ప్రయత్నిస్తాడు. ఆ కృత్రిమ సాగు పద్ధతి బాగా పనిచేయటం మొదలవుతుంది. అతని పంటలోని టమోటోలు మంచి నాణ్యతతో పెరుగుతాయి. రవి మార్కెట్కు తాజా టమోటోలు తీసుకెళ్తాడు. ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసి అన్ని వెబ్సైట్స్లోనూ పెడతాడు. మంచిగా రెస్పాన్స్ రావడంతో కస్టమర్లు రుచిని ఇష్టపడతారు. డిమాండ్ కూడా పెరుగుతుంది. రవి పెద్ద స్టోర్లు, ఆన్లైన్ మార్కెట్కు టమోటోలు విక్రయిస్తాడు. అతను గ్రామస్తులకు కూడా ఈ పద్ధతి గురించి చెప్పి వాళ్లకి కూడా ఉద్యోగ అవకాశాలు తనే కల్పిస్తాడు. ఇది చూసి తప్పుగా అనుకున్న తన తోటి వాళ్లే ఆశ్చర్యపోతారు, పొగుడుతూ ఉంటారు రవిని. తన ఊరికి ఇవన్నీ తెలుసుకున్న ఓ రిపోర్టర్ రవిని ఇంటర్వ్యూ చేయడానికి వస్తుంది. ఇంటర్వ్యూ చేస్తూ వీడియోస్, న్యూస్ ఛానల్స్ కూడా వచ్చి అడుగుతారు. రవి చాలా బాగా మాట్లాడుతాడు. అలాగే రవి ఇప్పటి యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తాడు. రవి తన టమాటా పంట పొలాన్ని గర్వంగా చూస్తూ రవి చిరునవ్వు చిందిస్తాడు. కథ నీతి: కృషి కొత్త ఆలోచనలు విజయానికి మార్గం ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.